హరి ఇక్కడే ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావు యశోద? హరి, వాళ్ళని మనం ఎంత బ్రతిమలాడినా ఖచ్చితంగా మనల్ని లోపలికి పంపించరు. మనం ఎలాగైనా సరే దొంగతనంగానే మనం ఈ కాలనీలోకి ఎంటర్ అవ్వాలి. ఊర్మిళ కూతురింటికి వెళ్ళాలి. అప్పుడే మనకి అన్ని నిజాలు తెలుస్తాయి. అది సరే, ఇప్పుడు నువ్వేమంటావు? నేను ఈ గోడ దూకి లోపలికి వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు యశోద? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లోపలికెళ్ళిన మరుక్షణం వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. అసలు నువ్వెవరని ఆరా తీస్తారు. ఊర్మిళకి పొరపాటున నువ్వు తన గురించి వెతుకుతున్నావని తెలిసినా, తన కూతురు దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన నీకు వచ్చిందని తనకు అర్థమైనా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టదు. అందుకే నువ్వు వెళ్ళొద్దు యశోద. కావాలంటే నేను వెళ్తాను. హరి వద్దు హరి, నువ్వు అస్సలు వెళ్ళొద్దు. నేను వెళ్ళినప్పుడు ఒకవేళ నన్ను పట్టుకున్నా నేను ఆడపిల్లనని వదిలేస్తారు. అదే నిన్నైతే ఖచ్చితంగా వదలరు. ప్లీజ్ నా మాట విను హరి. ఒకవేళ నేను ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే నీకు వెంటనే కాల్ చేస్తాను. అప్పుడు నువ్వు పోలీసులు తీసుకొనిరా. నాకెందుకో ఇది చాలా రిస్క్ అనిపిస్తుంది యశోద. తప్పదు హరి, నా లైఫ్ ఎలాగో ఎప్పుడో రిస్క్లో పడిపోయింది. ఇప్పుడు నేను నా పాప కోసం, నా గతం కోసం ఈ రిస్క్ చేయటంలో తప్పేం లేదు. ప్లీజ్ నా మాట విను. సరే యశోద, జాగ్రత్త. వెళ్లే ముందు అసలు లోపల పరిస్థితి ఏంటో చూద్దాం. హరి, బైక్ కొంచెం ముందుకు పెట్టు. నేను బైక్ మీద ఎక్కి లోపలికి చూస్తాను. రా. ఏంటి యశోద లోపల సిచ్యువేషన్? లోపల ఎవరున్నారు? ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అని అంటే హరి నన్ను లోపలికి అస్సలు పంపించడు. ఏదో ఒకటి చెప్పాలి. అడుగుతుంది నిన్నే యశోద. లోపల ఎవరున్నారు? లోపల ఎవరో ఇద్దరు ఆడవాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు హరి. ఇంకెవరూ లేరు. అవునా? మరి వెళ్తావు లోపలికి? వెళ్తాను హరి. భగవంతుడా, నువ్వున్నావన్న నమ్మకంతోనే నేనిప్పుడు లోపలికొచ్చాను. నా గతం గురించి, నా కడుపున పుట్టిన బిడ్డ గురించి నాకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికేలాగా నువ్వే చేయాలి. డాక్టర్స్ అందరికీ కలిపి ఒక పెద్ద కాలనీయే కట్టించిందంటే ఈవిడ మామూలుది కాదు. నాకు తెలిసి ఊర్మిళ ఒక పెద్ద మాఫియానే రన్ చేస్తుంది అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఊర్మిళ గురించి, నా బిడ్డ గురించి నేను తెలుసుకోవాలి.
యశోద వెళ్ళి చాలాసేపు అయింది. సేఫ్గా ఉందో లేదో నాకింకా కాల్ చేయలేదేంటి? యశోద ఏ ప్రమాదంలో లేదు కదా? అరే ఎవరు నువ్వు? నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే. నువ్వు లోపలికి ఎలా వచ్చావు చెప్పు. అది ఊర్మిళ మేడం పంపారు. నిన్ను ఊర్మిళ మేడం పంపించారా? అవును, ఊర్మిళ మేడమే పంపారు. మరి టోకెన్ ఎక్కడా? టోకెన్ ఏంటి అంటే ఈ కాలనీలోకి రావాలి అంటే టోకెన్ కావాలనుకుంటా. ఇప్పుడు లేదు అంటే ఇతను నన్ను లోపలికి వెళ్ళనివ్వడు. అడుగుతుంది నిన్నే. టోకెన్ ఎక్కడా? టోకెన్ ఎక్కడో పడిపోయింది. అది పడిపోయేది కాదు, నీ ఫోన్లోకి పంపిస్తారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? మర్యాదగా చెప్పు, లేకపోతే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. అడుగుతుంది నిన్నే, చెప్పు. నువ్వు మాటలతో చెప్తే వినే రకంగా లేవు. పదా. సెక్యూరిటీ, అమ్మా నువ్వా? బుజ్జమ్మ, నీకు ఈ అమ్మాయి తెలుసా? నాకు తెలుసు, వదిలే. ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, చూసుకో బుజ్జమ్మ. నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. నువ్వేంటమ్మా ఇక్కడ? ఇక్కడికెందుకు వచ్చావు? ఇప్పుడు ఈవిడికి నేను ఏం చెప్పాలి? ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా కావాలా? అవును, ఉద్యోగం కావాలి. ఉద్యోగమా? నా బదులు పాపను చూసుకోవడానికి వేరే ఎవరినైనా పెట్టి వెళ్తానమ్మా. పాపని బాగా చూసుకునే వాళ్ళే పెట్టి వెళ్తాను. సరే, ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తానమ్మా. రేపు నాకు బదులుగా ఒక చిన్న పాపని చూసుకోవాలి. చూసుకుంటావా? తప్పకుండా చూసుకుంటాను. సరేనమ్మా, వెళ్దాం పద లోపలికి. అమ్మగారిని పరిచయం చేస్తాను, రా. అమ్మయ్యా, భగవంతుడా, యశోదకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. యశోద తనని తాను వెతుక్కుంటూ తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. యశోదకు అండగా నువ్వే నిలబడాలి దేవుడా. ఫైవ్ మినిట్స్, జస్ట్ 5 minutesలో నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మనం అనుకునే టైంకి నేను రీచ్ అవుతాను. మీరేం కంగారు పడకండి. యా, ఓకే. అబ్బా, మళ్ళీ హంసిని ఏడవటం మొదలుపెట్టింది. మీరు ముందు ఫోన్ పెట్టేయండి. బుజ్జమ్మా, అమ్మా ముందు దాన్ని ఎత్తుకో, బాగా ఏడుస్తోంది. ఓ లేదు నాన్న, ఏడకు. ఓ బుజ్జమ్మా, ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది నీకు? సంజయ్ నేను అనుకున్న అమ్మాయినే నువ్వు తీసుకునొచ్చావు. నీకీ అమ్మాయి ఎలా తెలుసు?
తెలీదంటే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, తెలిసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను కదా అంటుంది. నేను పెళ్లికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వదు. ఏంటి బుజ్జమ్మా, అడుగుతుంది నిన్నే. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? ఆ, ఆ, తెలుసమ్మా. సంజయ్ నిన్ను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాపనెత్తుకోగానే ఏడు పాపేసింది అని చెప్పాం కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి బుజ్జమ్మా. ఆ, అవునా అమ్మా? అవును. ఆ, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? ఆ, అది మా దూరపు చుట్టాలమ్మా. అవును మేడం. ఆ, సరే సరే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఇక నుండి పాపకి సంబంధించిన ఏ విషయమైనా నువ్వే చూసుకోవాలి. బుజ్జమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది. అలాగే మేడం. ఇంతకీ నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు యశోద అని చెప్తే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. వేరే పేరు ఏదైనా చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పు, నీ పేరేంటి? దేవకి మేడం. దేవకి బానే ఉంది పేరు. చూడు, ఇక నుండి ఈ ఇంట్లో పాప ఏడుపు వినపడకూడదు. నవ్వు మాత్రమే వినిపించాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. ఓ అయ్యయ్యో, ఏమైందమ్మా నా బంగారు తల్లి? ఏమైందో చెప్పు. ఓ ఏడవకమ్మా. నాకు ఒకసారి పాపనిస్తారా? ఇదిగోమ్మా. ఇలా ఇవ్వండి. ఓ బంగారు తల్లి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో, ఏడవకు. ఈ పాపని తాకితే నాకెందుకో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. మాది ఎన్నెన్నో జన్మల బంధం అనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా ఈ పాప నా పాపే అయి ఉంటుంది. అయి ఉండడం కాదు, ఖచ్చితంగా ఈ పాప నా పాపే. ఏడవకూడదమ్మా. అయ్యో, ఏడవకు. ఈవిడే ఊర్మిళ అన్నమాట. బుజ్జమ్మ, ఎవరావిడ? ఆవిడ పెద్దమ్మగారు, పేరు ఊర్మిళాదేవి గారు. కన్ఫర్మ్, ఈవిడే ఊర్మిళ. ఈ బిడ్డ నా బిడ్డే. గుడ్. నీ చేతిలోకి రాగానే పాప ఏడుపు మానేస్తుంది. ఇక మీదట మనకి డ్రాప్స్తో పని లేదన్నమాట బుజ్జమా. బుజ్జమా, ఈ అమ్మాయికి ఎంత శాలరీ ఇవ్వాలో నువ్వే ఫిక్స్ చేసి నాకు చెప్పు. అలాగేనమ్మా. నేను షాపింగ్ వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బుజ్జమ్మ, పాపకి డ్రాప్స్ అంటుందేంటి? డ్రాప్స్కి ఏడుపుకి సంబంధం ఏంటి? నీరజమ్మకి చంటిబిడ్డ ఏడుపంటే గిట్టదమ్మా. వాళ్ళ ఏడుపు వినగానే ఇరిటేట్ అయిపోతుంది. అందుకే పాప ఏడ్చినప్పుడల్లా పాప నిద్రపోవడానికి మందు వేయమంటుంది. ఆ భగవంతుడు బిడ్డల విలువ తెలిసిన వాళ్ళకి బిడ్డల్నివ్వడు.
బిడ్డల విలువ తెలియని వాళ్ళకి బిడ్డల్నిస్తూ ఉంటాడు. ఏంటో కలికాలం అంటే ఇదే కాబోలు. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా? ఇక నుండి నా బిడ్డకి నేనుంటాను. నా బిడ్డకి ఎలాంటి రోటు రానివ్వను. ఏమైందమ్మా? ఏం లేదు బుజ్జమ్మ. నేను ఈ రోజు రాత్రికి వెళ్ళిపోతాను. రేపు ఉదయం వస్తాను. కొంచెం సెక్యూరిటీతో చెప్తావా? నేను చెప్తానమ్మా. ఇక నుండి నువ్వు రోజు వస్తావని చెప్తాను. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ. నాకు పని కల్పించినందుకు. నీ రుణం ఈ జన్మకి నేను తీర్చుకోలేను. ఎందుకు దేవకి ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? నేను నీకు ఇప్పించింది చిన్న పనే కదా. నువ్వు నాకు ఇప్పించింది చిన్న పని కాదు బుజ్జమ్మ, జీవితం. ఇక నుండి ఈ ఇంట్లో పాప ఏడుపు వినపడకూడదు. నవ్వు మాత్రమే వినిపించాలి. నీరజమ్మకి చంటిబిడ్డ ఏడుపంటే గిట్టదమ్మా. వాళ్ళు ఏడుపు వినగానే ఇరిటేట్ అయిపోతుంది. పాప ఏడ్చినప్పుడల్లా పాప నిద్రపోవడానికి మందు వేయమంటుంది. యశోద పాపను అలా చూసేసరికి తట్టుకోలేకపోతున్నట్లుంది. ఎందుకు యశోద, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఇన్ని రోజులు నీ పాప ఎక్కడుందో నీకు తెలియలేదు, కానీ ఇప్పుడు నీ పాప ఎక్కడుందో నీకు తెలిసింది. కాకపోతే ఆ పాప నీ పాప కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, అంతే కదా? దాని గురించి బాధపడడం లేదు హరి. డబ్బున్న వాళ్ళు కుక్క పిల్లల్ని పెంచుకుంటారు, ఎంతో ముద్దు చేస్తారు. వాళ్లతో పాటు వాళ్ళ బిడ్డ మీద కూడా పడుకోబెట్టుకుంటారు. ఆ కుక్క పిల్లలకి గోర ముద్దలు తినిపిస్తారు. అవే మా ప్రాణమని మురిసిపోతూ ఉంటారు. కానీ ఆ నీరజ వాళ్ళ ఇంట్లో నా కూతురికి కనీసం ఆ కుక్క పిల్లలకు ఉన్న విలువ కూడా లేకుండా పోయింది హరి. అసలు ఆ నీరజ ఆడపిల్లేనా? పసిబిడ్డ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ కనీసం జాలైనా ఉండాలి కదా. అది కూడా లేదు. సృష్టిలో ఏ జీవైనా తల్లి పాత్రని అద్భుతంగా పోషిస్తుంది. బిడ్డ కోసం ఒక చిన్న పిచ్చుకైనా సరే గ్రద్దతో పోరాడుతుంది. కోకిల తన గుడ్లని కాకి గుడ్లలో పెట్టి కాకి వాటిని పొదిగి తన బిడ్డలే అని అనుకుంటుంది. కోకిలలు రెక్కలు వచ్చి ఎగిరిపోయేంతవరకు తన బిడ్డలే అని మురిసిపోతుంది. అలాంటిది నీరజ మనిషి పుట్టుక పుట్టి కూడా పసి పాపని అంతలా నెగ్లెక్ట్ చేయడం ఏంటి హరి? అదే కాకుండా పార్టీలు షికార్లు అంటూ తిరుగుతూనే ఉంది. సరే, తనకంత ఇష్టం లేనప్పుడు ఆ పాపని తన దగ్గర ఎందుకు పెట్టుకుంటుంది? వాళ్ళమ్మకి గట్టిగా చెప్పి వద్దు అని చెప్పాల్సింది కదా.
లేదు హరి, నా వల్ల కావడం లేదు. నేనెలాగైనా సరే నా బిడ్డను నేను దక్కించుకొని తీరుతాను. నన్ను వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకొచ్చేయమంటావమ్మా? అది అంత సులువు కాదండి. వాళ్ళ చుట్టూ ఒక సైన్యమే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో చిక్కుల్ని, ఎంతోమంది మనుషుల్ని దాటుకుని వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి ఆ బిడ్డను తీసుకురావడం అనేది అసంభవం. ఒకే ఒక్క దారుంది. ఏంటి హరి అది? లీగల్గా మాత్రమే మనం ఫైట్ చేయాలి. ఊర్మిళ కూతురు దగ్గర పెరుగుతున్న బిడ్డ నీ కడుపున పుట్టిన బిడ్డే అని మన దగ్గర బలమైన సాక్ష్యాలుంటే మనం ఫైట్ చేయడానికి మన వైపు ఒక గట్టి పాయింట్ ఉంటుంది. అలా కాకుండా క్యాజువల్గా మనం కేసు వేసినా అది నిలబడదు. ఆవేశంలో ఎత్తుకొచ్చిద్దాం అనుకున్నా మన ప్రాణాలకే ప్రమాదం. అవును హరి, నువ్వు చెప్పింది నిజమే. కానీ లీగల్గా ఎలా ప్రూవ్ చేయగలం? మన దగ్గరున్న ఒకే ఒక్క అస్త్రం DNA. చాలా మంచి ఐడియా ఇచ్చావు హరి. DNA మ్యాచ్ అయితే కోర్టు ఖచ్చితంగా నా వైపు తీర్పిచ్చి తీరాల్సిందే. ఎంత పగడ్బందీగా బిజినెస్ ప్లాన్ చేస్తున్నావో అర్థమవుతోంది ఊర్మిళ. సాటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న నిన్ను మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నీ సామ్రాజ్యాన్ని ఏం చేసైనా సరే నేను కుప్పగూలుస్తాను ఊర్మిళ. నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడేలా చేస్తాను.